రై రై మంటూ గాల్లో దూసుకెళ్లిన డట్టు బైకుల మోత, మెరుపు వేగంతో బైకర్లు చేసిన ఉత్కంఠభరిత విన్యాసాలు, ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ రెండో రౌండ్ పోటీలు హైదరాబాద్ నగరవాసులను ఉర్రూతులూగించాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం ఈ అద్భుత బైక్ రేసింగ్ మజాకు వేదికైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి ఆయన రేసును ఆసక్తిగా తిలకించారు. ఈ మెగా ఈవెంట్ ను వీక్షించేందుకు సుమారు 18,000 మంది అభిమానులు హాజరయ్యారు. బైకర్ల మోత, అభిమానుల హోరుతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. ఓకే, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ బైక్ రేసింగ్ పోటీలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బైక్ రేసర్స్ ఉంటారో వాళ్ళు తమ టీమ్స్తో ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం గుజరాత్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూనిట్ వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ బైక్స్ను ఉపయోగించే గుజరాత్కు సంబంధించినటువంటి టీం ప్లేయర్స్ ఈ రేసింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వీళ్ళు ఇక్కడ మనకు సంబంధించినటువంటి రకరకాల బైక్స్ కూడా ఇక్కడ ఓవరాల్గా గ్రౌండ్లో అన్ని కూడా డిస్ప్లే చేశారు. సో ఇది మనం చూస్తున్నటువంటి బైక్ గుజరాత్కు సంబంధించినటువంటి బైక్స్. గుజరాత్ సంబంధించినటువంటి టీమ్మేట్స్ ఈ బైక్స్ను ఉపయోగించి టీంలు రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఈ టీంకి సంబంధించినటువంటి విశేషాలు, ఈ బైక్స్కి సంబంధించినటువంటి విశేషాలు చెప్పడానికి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అంటే ఈ బైక్స్ స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇవి స్పెషల్లీ మేడ్ ఫర్ రేసింగ్ అండి. ఈ బైక్స్ సూపర్ క్రాస్ లీగ్కి అన్ని రేసింగ్ బైక్సే ఉంటాయి. మా టీంకి వచ్చి మేము కేటీఎం బైక్స్ వాడతాము. ఇప్పుడు డైరెక్ట్గా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసిన వెహికల్స్, రేసింగ్ వెహికల్స్. దీంట్లో మీకు ఇంజన్ కెపాసిటీ 450 cc ఉంటుంది, 250 cc ఉంటుంది. మా రైడర్స్ మ్యాక్సిమం ఫ్రాన్స్ నుంచి ఉన్నారు. ప్లస్ దీంట్లో ఏషియా, ఇండియా కేటగిరీ ఉంది. దానికి మా రైడర్స్ ఒక మంచి థాయిలాండ్ నుండి, ఇంకొక తను ఇండియా నుంచి వచ్చారు. సో అంటే ఇంతకుముందుకు ఇది రౌండ్ 2 కదా సార్? రౌండ్ 1 ఇక్కడ జరిగింది. సో ఇక్కడ జరిగేటువంటి ఈ ఈవెంట్ విశేషాలు ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో ఇది ఈ ఇయర్ ఛాంపియన్షిప్ సెకండ్ సీజన్ ఐఎస్ఆర్ఎల్ది. ఫస్ట్ రౌండ్ పూణేలో జరిగింది. దాంట్లో మేము 2 పొజిషన్స్ గెలిచాము. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్. దీని తర్వాత ఇక్కడ నుండి మేము కోయికోడ్కి వెళ్తాం, కేరళలో, విచ్ ఇస్ ద ఫైనల్ రౌండ్. సో హైదరాబాద్ ట్రాక్ వచ్చేసి కొంచెము వేరేగా ఉంటుంది పూణే ట్రాక్ నుండి. ఇది చాలా టెక్నికల్ ట్రాక్. ప్లస్ ఇక్కడ సల్మాన్ ఖాన్ గారు రావడంతో చాలా పాపులారిటీ పెరిగింది. సో హౌస్ఫుల్ కెపాసిటీతో ఉంది. సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. ఏమేమి టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారు సార్ గుజరాత్ టీంతో పాటు? మేము కాకుండా ఇంకా వేరే 5 టీమ్స్ ఉన్నాయి. ఇంకొక టీం వచ్చేసి బెంగళూరు నుండి బిగ్ రాక్ అని, కేటీఎం ఫ్యాక్టరీ వాళ్ళ సొంత టీంతో వచ్చారు. ఇంకా వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా 3 ఉన్నారు. సో 6 టీమ్స్ ఇన్ టోటల్. మా టీం వచ్చేసి వీఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ గుజరాత్, మా టీం ఓనర్స్. సో అందుకే వాళ్ళకి గుజరాత్ ప్రాంతం చదివారు కాబట్టి గుజరాత్ రైల్వేస్ అని పెట్టుకున్నాం పేరు. సో మెయిన్గా ఏంటి సార్ అంటే ఈ రేసింగ్లో పార్టిసిపేట్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అన్నట్టు మీ టీం? అంటే మోటార్ స్పోర్ట్ మన దగ్గర అంత పాపులర్ కాదండి. మోటార్ స్పోర్ట్ని పెంచుదామని జస్ట్ అవుట్ ఆఫ్ ద ప్యాషన్ ఫర్ ద స్పోర్ట్ మేము ఈ కండక్ట్ చేస్తున్నాము, ఈ లీగ్ కానీ ఛాంపియన్షిప్ కానీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి రేసింగ్ అనుకుంటే జస్ట్ రోడ్ల మీద ఫాస్ట్గా వెళ్ళటమే రేసింగ్ అనుకుంటారు. కానీ ఇది చాలా పద్ధతిగా చేయొచ్చు, కంట్రోల్డ్ మేనర్లో చేయొచ్చు, అండ్ చాలా ఎంకరేజ్ కూడా చేయొచ్చు యంగ్స్టర్స్కి. అందు గురించి అని ఇది ప్రమోట్ చేస్తున్నాం. ఈ రెండో రౌండ్ పోటీల్లో ముఖ్యంగా 450cc, 250cc ఇంటర్నేషనల్ విభాగాలతో పాటు 250cc ఆసియా ఇండియా విభాగాల్లో రేసులు జరిగాయి. వీటితో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించే బైక్ జేమ్స్, క్లిష్టమైన రిథమ్ జేమ్స్, ట్రిపుల్ జేమ్స్, అలాగే ఊబ్ సెక్షన్స్ వంటి ప్రత్యేకమైన ట్రాక్ విభాగాలను ఇందులో ఏర్పాటు చేశారు. బైకర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఫ్రీ స్టైల్ మోటార్ క్రాస్ కేటగిరీ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి విభాగంలోనూ హోరాహోరీగా జరిగిన పోటీలు ప్రేక్షకుల్లో బైక్ రేసింగ్ ఉత్సాహాన్ని నింపాయి. సో మొత్తం ఇక్కడ అన్ని బైక్స్ ఒక్కటే చోట చూసి మాలాంటి బైక్ లవర్స్కి చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ గెట్ ఏబుల్ టు సీ డిఫరెంట్ బైక్స్, రకరకాల బైక్లు, రకరకాల సీసీ ఇంజన్స్, అలాగే రకరకాల యాక్సెసరీస్ చూసి సో ఇంకా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఇది ఈవెంట్. అండ్ అగైన్ మనకి రేసింగ్ కూడా ఉంది లోపల. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. రావాలి ఎస్పెషల్లీ బైకర్స్, టూరర్స్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఈవెంట్స్ ఇలాంటివి. డైరెక్ట్గా అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మనకు. డైరెక్ట్గా అయితే చూడలేదు. థ్యాంక్ యూ సార్. Especially in Hyderabad, this is the first time I'm seeing such a huge crowd. And మళ్ళీ నా వరకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్ ఫర్ బైక్ లవర్స్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా అంటే ఇప్పుడు బైక్లో కూడా ఒక కల్చర్ ఉందండి. ఆ కల్చర్ని జనాలకు తెలిసేలా చేసేదే ఈవెంట్స్. అయితే ఇఫ్ యూ అంటే ఎవరికైతే బైక్స్, కార్స్ ఇలాంటివి ఇష్టం ఉంటుందో
అలాంటి వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయితే దే విల్ కమ్ టు నో వాట్స్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ అండ్ వాట్ ఆర్ అదర్ పాసిబిలిటీస్ యూ హ్యావ్ ఇన్ ద, అంటే మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ వాంటెడ్ టు, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే షోరూమ్కి వెళ్ళి మనం ఏదైనా బైక్ కొందామని వెళ్తే ఎస్పెషల్లీ ఎలాంటి బైక్స్, ఆ బైక్స్ అక్కడ ఉండవు. సో మీరు ఏదైనా బైక్ కొనాలనుకున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి మీరు అట్లీస్ట్ కూర్చుని అది మీకు ఎలాగ అనిపిస్తుంది అనేది 4 రకాలుగా బళ్ళు చూడొచ్చు, 4 బ్రాండ్స్వే. యా, బీయింగ్ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. రెండో రౌండ్ పోటీల అనంతరం పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రౌండ్లో టీమ్ గుజరాత్ ట్రయల్ బ్లేజర్స్ అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. దీంతో మొత్తంగా 212 పాయింట్లతో ఈ జట్టు లీగ్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చివరి రౌండ్కు ముందు బలంగా నిలిచింది. ఆ తర్వాత ఇండీ వీలర్స్ జట్టు 210 పాయింట్లతో కేవలం 2 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో, బిగ్ రాక్ జట్టు 202 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను అందించారు. ఇదిలా ఉండగా ఇండియన్ సూపర్ క్రాస్ లీగ్లోని ఆఖరిదైన 3వ రౌండ్ పోటీలు ఈ నెల 20, 21 తేదీల్లో కేరళలోని కాలికట్లో జరగనున్నాయి.